మనం ప్రార్థించి నిరీక్షించిన రీతిగా ఈ దినాన మరి మొట్టమొదటిగా ఈ సంవత్సరానికి మనము సువార్త సేవ ప్రారంభించుకోవటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మనం ఎంతగా ప్రార్థన చేశామో అంతగా దేవుడు చల్లని వాతావరణాన్ని కూడా దయచేసినాడు. నిజముగా మన ప్రార్థనలు చాలా శక్తి కలిగి అన్నటువంటిది మనము ఎన్నో విషయాల్లో మనం చూడగలిగినాం. దేవుడు నిరూపించినాడు కూడా. అందుకనే ప్రార్థనా శక్తి అనని ప్రతి సమయంలో కూడా దేవుని వాక్యంలో సెలవు ఇవ్వబడి ఉంది. కాబట్టి ప్రార్థన అనేది మనతో కూడా మనలో ఉంటే దేవుడు తప్పనిసరిగా ఆయన మనం ఏదైతే కోరుకుంటామో అవి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే ఈ దినాన ఎండలని బాధపడుతూ వచ్చాము. మరి గత దినాల్లో అయితే 9 గంటలకి లోపలికి పోతే మళ్ళీ సాయంత్రం 5 గంటలకు మాత్రమే ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి. మరి ఈ దినాన అలా కాకుండా గత 2 రోజులుగా వర్షాలు పడుతూ కొంత భూమి కూడా చల్లబడ్డది. మరి ఇలాగూ దేవుడు కార్యం సఫలం చేస్తాడు. అందుకనే మనకు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి వాగ్దానం కూడా మనము మామూలుగా గాంధీనగర్ సంఘములో అయితే అందులో ఉన్నటువంటి 6 విషయాలు ధ్యానం చేసుకున్నాం. మరి అవి సంఘానికి సంబంధించినవి. మరి ఇప్పుడు నేను అదే 6 విషయాల్లో ఒకటి మాత్రమే మీ ముందుకు తీసుకొని వస్తాను. ఆ సంఘములో చెప్పినవి కాదు. ఇక్కడ అన్ని సంఘాల గురించి మధ్యలో ఉన్నాను కాబట్టి సువార్తను గురించే ఏమి రాయబడి ఉంది ఆ 6 విషయాల్లో ఒకటి మొదటిది మాత్రమే ఈ దినాన మనం గుర్తు చేసుకుందాం. అసలు ఈ సంవత్సరం వాగ్దానం ఏమిటి? ఏమో ఎప్పుడో జనవరి 1 కదా మీరు ఇచ్చిందే. డౌట్ ఎందుకు మరి అయితే చెప్పలేకపోతున్నారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం ఏమున్నది అక్కడ? పర్వాలేదు, బైబిల్ చూసే చెప్పండిలే, ఇబ్బంది లేదు. అంతేనా కదా? మనం చూసినట్లయితే ఆ 12వ వచనంలో 6 విషయాలు సంఘంలో గాంధీనగర్ సంఘంలో ధ్యానం చేసుకున్నాం 6 వారాలు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లరా ఈ యొక్క 6 సంఘాలులో వీళ్ళు బట్టి 8 సంఘాల్లో కూడా ఈ యొక్క వాగ్దానాన్ని సువార్తకు సంబంధించి ఏమి రాయబడి ఉంది అన్న విషయాల్లో మరొకసారి చెప్తున్నాను. ఈ 6 విషయాలు ఏమిటి? 6 అంటున్నారు అని కదా మీరు అనుకునేది. మొదటిదిగా చూడండి, అక్కడే నేను చెప్తాను ఉన్నాయో లేదో. మొదటిదిగా మన దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు, ఇది మొదటిది. రెండోది ఏమిటో తెలుసా? మనలను స్థిరపరిచే దేవుడు. మూడోది ఏమిటో తెలుసా? ఆయన నిజమైన దేవుడు. నాలుగోది ఏమిటో తెలుసా? మన పక్షమున నిలిచే దేవుడు. ఐదోది ఏమిటో తెలుసా? మన పనులన్నిటిలో తోడుగా ఉండే దేవుడు. ఆరవది ఏమిటో తెలుసా? మన కార్యాలను సఫలము చేసే దేవుడు కదండి. ఈ 6 విషయాలు మీరు చదువుచ్చిన వాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు, బోధించేవాళ్ళు రాసుకోండి. ఎప్పటికైనా ఇవి ఉపయోగపడతాయి. మీ సంఘాల్లో కూడా మీరు ధ్యానం చేసి చెప్పచ్చు. నేను చెప్పిందే మీరు చెప్పాలనేమి లేదు. కానీ ఇందులో చాలా విషయాలు ఈ సంవత్సరం దేవుడు మాకు ఇచ్చినాడు. మేము మరి అప్పుడేమో అక్కడ సంఘాల్లో ప్రకటించినటువంటి తలంపులు వేరు. ఇప్పుడు నేను ప్రకటించేటటువంటి సువార్త సేవలు చెప్పేటటువంటి తలంపులు వేరు. కాబట్టి మా సంఘస్థులు కూడా, గాంధీనగర్ సంఘస్థులు కూడా చెప్పినావులే ఇప్పుడు మేము వినేది ఏమేది అనుకోబాకండి. అది వేరు, ఇది వేరు. ఎందుకనంటే అది సంఘాలకి కావలసినటువంటి హెచ్చరికలు, కావలసినటువంటి మాటలు ఉండేవి. ఇప్పుడు చూసినట్టయితే అన్ని సంఘాలు కలిసి సువార్త సేవకి ఏవి కావాలి, సువార్త సేవలో దేవుడు ఏం చేస్తాడు అన్నటువంటి విషయాలను మనం ఇప్పుడు గుర్తు చేసుకోవచ్చు. కొద్దిసేపే ధ్యానం చేసుకుందాం, ఆ తర్వాత మనం సువార్త సేవకి వెళదాం. అసలు మొదటిది ఏం చెప్పినాను నేను ఇప్పుడు ఈ యొక్క వాగ్దానంలో? సమాధానపరిచే దేవుడు మన దేవుడు అని చెప్పాను. మరి ఈ సమాధానము మనమేం చేయాలి? సమాధానపరిచే దేవుడు మన దేవుడు అయి ఉంటే మనమేమి చేయాలి అన్న ప్రశ్నకు మీకు సమాధానం నేను చెప్తాను. అంటే సమాధానంలో 2 ఉన్నాయి.
ఏమిటంటే సమాధానంలో ఉండే మొదటిది ఏమిటి అని అనగా, పిల్లరా గుర్తు చేసుకోండి, మాకు శాంతి సమాధానం అనేది మనం గుర్తు చేసుకుంటాము. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ సమాధానము మన జీవితాల్లో ఉండాలని మనము కోరుకుంటాం. అది ఒక విధమైనటువంటిది. సమాధానం అనే దానికి జవాబు కూడా వస్తుంది కదండి, ఆన్సర్ అన్న అర్థం కూడా వస్తుంది. సమాధానం అంటే జీవితంలో శాంతి నెమ్మది అనేది ఒకటైతే, అలాగే మనం అడిగిన దానికి దేవుడు జవాబు ఇవ్వటం కూడా దాన్ని సమాధానం అనే అంటారు. కనుక రెండు అర్థాలు వచ్చేటటువంటి పేరు ఉన్నది ఈ సమాధానములో. కాబట్టి ఒకటి పీస్ ఇస్తుంది, రెండోది వచ్చి ఆన్సర్ అనేది రెండు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనము సువార్త చేయటానికి మనము కారణం ఏమిటి, ఎందుకు చెయ్యాలి, ఇది మనం అనుకున్నటువంటి యేసు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ సంవత్సరం వాగ్దానములో మొదటిదేనా అన్న ప్రశ్నకు మీకు నేను జవాబుగా ఇక్కడ చూస్తాను. చూడండి, నాతో పాటు చూడండి పిల్లరా. మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో పౌలు భక్తుడు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలట అని అంటే, అక్కడ సర్వాంగ కవచము ధరించుకున్నప్పుడు అందులో ఒక మాట చెప్పాడు. ఏమిటో చదవండి. అక్కడ రాయబడిన మాట మనం చూసినప్పుడు 6వ అధ్యాయము 16వ వచనంలో 15వ వచనంలో రాయబడిన మాట మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా, ఏమి రాయబడి ఉంది అక్కడ? మన పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు తొడుగుకొని నిలవబడాలి. ఇది కదండి సమాధానపరిచే దేవుడు మనకొక మాట చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమిటి తన వాక్యం ద్వారా అని అంటే, మనం ఏం చెయ్యాలి అని అంటే, ఈ దినాన ఇక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చినాము అని అంటే, ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే పాదములకు ఏం చేసుకోవాలంట, మనము సమాధాన సువార్త వలనైనా శుద్ధ మనసును అనే జోడును తొడుగుకొని ఏం చేయాలి, మనము నిలబడాల్సిన వారంగా ఉంటున్నాము. చూసారా, మన దేవుడు మనకు సమాధానం ఇస్తే మనం ఏం చేయాలి? సమాధానం లేని వారికి మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, మన పాదములకు ఏది దొడుక్కోవాలంట, ఏ జోడు దొడుక్కోవాలట? సమాధాన సువార్త అనేటటువంటి జోడు దొడుక్కోవాలి కదండి. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఏదైతే మనకిచ్చినాడో దానిని ఇతరులకు పంచిపెట్టడమే ఏమిటి అని అంటే, మనం చేసేటటువంటి సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు. కాబట్టి సిద్ధ మనసు లేకుండా ప్రియులరా సమాధాన సువార్తను మనం ఇతరులకు చెప్పలేము. కనుక మనం సువార్త ప్రకటిస్తున్నాము అని అంటే అందులో సమాధానం ఉంటుంది. కనుక తప్పనిసరిగా మనం ఏం చేయాలి అని అంటే, సిద్ధ మనసుతో దేవుని సన్నిధికి రావాలి. నేను అందుకే చెప్పాను, దాదాపు 5 నెలలు ఈ యొక్క ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క డేట్లు నిర్ణయించినాం. జనవరిలో అప్పుడు ప్రార్థన చేస్తే ఈ డేట్లు ఆయన ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి డేట్లు ఎలా ఉంటాయో అన్నటువంటి అనుమానం లేకుండా అన్ని సంఘాల్లో ప్రకటించి ప్రార్థన చేయటం మొదలుపెట్టినాం. ఎందుకు అని అంటే, ఈ పని అందరూ చేయాలని. ఏ పని అది? సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనేటువంటి జోడు తొడుక్కోవటం అన్నమాట కదండి. మనం ఇప్పుడు పోతున్నాము, అడవిలోకి పోతున్నాము కదండి. మీరు చెప్పులు లేకుండా అడవిలోకి పోతారా? పోనీ ఎండాకాలం వస్తుంది, రోడ్డు మీద పోతున్నాము, ఆ ఎండలో చెప్పులు లేకుండా రోడ్డు మీద పోగలమా? కదండి. చినిగిపోయినాయో ఏదో ఒకటి వేసుకోవాలి, వెళ్ళాలి. ఇంతెందుకు, ఇంటి ముందర కూడా ఈ మధ్య వచ్చే ఎండలకి ఉన్నటువంటి ఆ వేడికి పోలేక చెప్పులు వేసుకుందే కానీ బయటికి పోలేకున్నటువంటి పరిస్థితులు ఉండేవి. అయితే ఇప్పుడు ఈ సువార్త ప్రకటన చేయటానికి మనకే జోడు కావాలి. అబ్బా, చాలా బాగా, దేవునికి మహిమ కలుగును గాక. నిజం ప్రియులరా, ఎందుకనంటే మనం సమాధానం పొందినాం దేవుడి దగ్గర నుంచి. సమాధానం లేనటువంటి ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. ఆ ప్రజల మధ్యకి మనం వెడుతున్నాం. అవి ముళ్ళు కావచ్చు, వేడి కావచ్చు, లేకపోతే ఇబ్బందులు కావచ్చు, చిక్కులు కావచ్చు, ఏమైనా కావచ్చు. మనలో మన కాళ్ళకు అంటే మన మనసుకు సిద్ధమనేసినటువంటి జోరు ఉండాలి.
కనుక ప్రియుల జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. అలా మనము సిద్ధ మనసు కలిగి ముందుకు సాగితే ప్రియుల అలాగూ మన ముందు దేవుడు ముందుకు నడిచేవాడుగా ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకనే తన ప్రవక్తలైనటువంటి కొందరి చేత దేవుడు ఈ మాటలే చెప్పాడు. చూస్తారా నాతో పాటు నహూము గ్రంథం మీకు కావాలి అని అంటే పేజీ నెంబర్ కావాలంటే 768. ఎందుకంటే ఈ గ్రంథాలు మీరు ఎప్పుడు చదివి ఉండరు, చూసి ఉండరు. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయా అన్న డౌట్ కూడా వస్తుంది. అందుకని 768వ పేజీ నహూము గ్రంథములో మనం చూస్తే 760 ఏ రాయబడి ఉందో చూడండి. మొదటి అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఏం రాయబడిందో చూడండి. ఇక్కడ కూడా సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు అబ్బబ్బబ్బ ఎక్కడుంటాయంట? కాలిపోవు, ముళ్ళు గుచ్చుకోవు. ఎలా ఉంటాయంట అండి? పర్వతముల మీద కనబడుచున్నవి. యోధా ఏమంటున్నాడు? నీ పండుగలు ఆచరింపుము, నీ మృక్కుబళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు, వాడు బొత్తిగా అంటే అడ్డగించేవాడు లేకుండా చేస్తాడు దేవుడు. అయితే మనం ఏం చేయాలి? మొదటే చెప్పాను, సమాధాన సువార్త అనేటటువంటి జోడు, అది కూడా సిద్ధ మనసుతో చేసుకోవాలి కదా. ఏందో అన్నా సంవత్సరానికి ఇలాగ ఇబ్బందులు పెడతాడు అనుకోబాకండి. మేము పెట్టే ఈ పనిస్తే లేదు ఇక్కడ. ఎందుకనంటే ప్రార్థన చేసినాం, దేవుడు ఈ పని చేయమన్నాడు కనుక దేవుడు చేశాడు కూడా. అందుకని ముందుగా ప్రవక్త ద్వారా చెప్పిన మాట ఏమిటంటే, పిల్లరా సువార్త ప్రకటించుచు ఏ వర్తమానం పంపిస్తున్నాం మనం ఇప్పుడు అందరికీ? సమాధానం అనే సువార్తను పంపిస్తున్నాం. కాబట్టి మన దేవుడు ఎవరు? మళ్ళీ మొదటికి వస్తున్నాం. మన దేవుడు ఎవరు? సమాధానపరిచే దేవుడు. ఆయన ఏజెంట్లు మనం కదండి, ఆయన ప్రజలు మనం. ఆయన ఇచ్చిన సమాధానాన్ని ఎంత దుఃఖంలో ఉన్నా సరే కదండి, ఎంత దుఃఖంలో ఉన్నా సరే ఒక వాక్యం విన్నా, ఒక పాట విన్నా దేవునిది మనలో శాంతి సమాధానం వస్తుంది. అది వినకపోతే నేను చెప్పలేను, వింటే మాత్రము మనకు వచ్చేది ఏమిటో తెలుసా? సమాధానము, శాంతి వస్తుంది ప్రియులారా కదా. ఈ నెమ్మది మనకు రావాలి అని వచ్చింది కనుక మనం ఏం చేయాలి అని అంటే సమాధాన సువర్తమానాన్ని మనం ఏం చేయాలి? అనేకులకు పంచిపో. అప్పుడు మన పాదాలు ఎక్కడుంటాయి? ఆత్మీయంగా మనం చూసినట్లు. అందుకని ఇందాక కూడా ఏం చెప్పాను నేను, జోడు దొరుకోవాలి. ఏదైనా దొరుకుంటారు జోడు? తలకా, చేతులకా? కాదు, కాళ్ళకే. కాబట్టి అనేటువంటి జోడు మనం తొడుకుంటున్నామని అంటే మన పాదాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు మీరు వెళితే నాకు నీకు తెలియదు కానీ మన దేవునికి తెలుసు. మీ పేర్లన్నిటినీ కూడా ఆ పర్వతాల మీద రాసి పెడతాడు దేవుడు. ఈ పాదాలు నా సువార్తను ప్రకటించాయి. ఏ సువార్త అది? సమాధాన సువార్తను పంపిస్తున్నాడు. మన దేవుడు సమాధానకర్త కనుక, మన దేవుడు సమాధానపరిచే దేవుడు కనుక మనము ఇతరులని సమాధానము లేని వారికి ఈ సువార్త ప్రకటిస్తే పిల్లరా అంత గొప్ప స్థితి వస్తుంది. చెప్తాను, ఇంకో 2 చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, మరలా యెషయా గ్రంథంలో చూడండి ఈ మాట రాయబడి ఉందో లేదో. ఎందుకు ప్రవక్తల ద్వారా చెప్పాడన్న దానికి నేను చెప్తున్నాను అన్నమాట. చూడండి, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం అక్కడ కూడా ఉందో లేదో చూడండి. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించేవాడు ఏం చేస్తారట? వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని బాబా నహూము చెప్పటమే కాదు, యెషయా ప్రవక్త చెప్తున్నాడు. యెషయా ప్రవక్త ఎంత పెద్దవాడు? బైబిల్ గ్రంథంలోనే పెద్ద ప్రవక్త అని పేరు పొందినవాడు. 66 అధ్యాయాలు ప్రవచించినవాడు, రాసినవాడు. అలాంటి ఆయన చెప్తున్నాడు. మరలా ఇందాక నహూముది వచ్చి చిన్న మంది 3 అధ్యాయాలే, ఇది 66 అధ్యాయాలు ప్రకటించినటువంటి యెషయా ప్రవక్త కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? 4 విషయాలు అక్కడ చెప్పాడు కదా. ఏమిటేమిటట? ఒకటి అని మనం చూస్తే సువార్త ఉంది, సమాధానం వర్తమానం ఉంది, రక్షణ సమాచారం ఉంది. అంతేకాదు పిల్లలు మనం చూసిన నీ దేవుడు
ఏలుచున్నాడు, వచ్చుచున్నాడు అన్నటువంటి విషయాన్ని తెలియజేసే బాధ్యత మనందరికీ ఇచ్చాడు ప్రియరా. కాబట్టి బాగా ఆలోచన చేద్దాం. ఈ దినము మనం సువార్త చేస్తున్నాము అని అంటే ఆషామాషిగా చేయటం లేదండి, ఆషామాషిగా చేయటం లేదు. ఇందులో ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఏమిటేనంటే ప్రారంభించింది ఆయనే చూడండి, ప్రారంభించినాడో లేదో చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ అమ్మా యోహావా కాదు, ఒరు నాయను, యెహోవా అనేది చెరలేకేసేస్తే ఎట్ట తల్లి, మన దేవుడు ఆయన యెహోవా. కాబట్టి ఈయనెవరు? బాప్తీసమిచ్చు యోహానీన కదా. చెప్పవచ్చు, పర్వాలేదులే, అంటే మీకు బాగా తెలియాలని చెప్తున్నా అంతే, ఇంకేం లేదు. యోహాను చెరపట్టబడి తర్వాత యేసు ఇలా చెప్తా ఉన్నాడు, అంతేనా? యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు ఏం చెప్తున్నాడు? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపింపి ఉన్నది. ఏం చేయమంటున్నాడు? మారు మనసు పొంది సువార్త నమ్ముడని. ఎవరు చెప్పిన మాట ఇది? మన యేసయ్యే ప్రకటించినాడు. అమ్మలారా, ఇలారా జ్ఞాపకం చేసుకోండి, సేవకులారా గుర్తు చేసుకోండి, దేవుని బిడ్డలారా గుర్తు చేసుకోండి. యేసయ్య ప్రారంభించినటువంటి సువార్త ఏమని ప్రారంభించినాడు? కాలము సంపూర్ణమైనది. రెండోది ఏమిటట? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మూడోది ఏమిటట? మారు మనసు పొందండి. ఏమంటున్నాడు? నాలుగోది సువార్త నమ్ముడని చెప్పు. దేవుని సువార్త ప్రకటించచ్చు కదండి. చూసారా, గలిలయకు వచ్చాడు దేవుడు. యేసయ్య ప్రారంభించినటువంటి సువార్త మనం చేయటం తప్ప? చెప్పండి. ఆయన ప్రారంభించాడు, మనము దాన్ని ఆయన దగ్గరికి చేరేంత వరకు, లేదా ఆయన రాకడ వచ్చేంత వరకు పిల్లరా మనం చేస్తూనే ఉండాలి కదా. సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, ఒక ప్రభు ఎరగినటువంటి ఒక వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళకి సువార్త చెప్పటం వేరు, వారిని తీర్మానం చేయించటం ఒక వేరైతే, మరలా సంఘముతో కలిసి జీవము కలిగిన సంఘమై ఉండాలి. అర్థమైందా? జీవము లేనిదైతే సువార్త ప్రకటించరు. కాబట్టి జీవము కలిగిన సంఘం అయితే ఏం చేయాలి అని అంటే, ఎవరైతే సంఘములో ఉన్నారో వారందరూ కూడా సువార్త ప్రకటించడానికి ఆయత్తపడి రావాలి. ఆయత్తపడటమే సిద్ధ మనసు అంటే, ఇంకేదో కాదు. అందుకనే నేను నిన్న సేవకులందరికీ ఇది పెట్టాను, వాట్సాప్ పెట్టినాను. ఏమనో తెలుసా? దైవజనుల సేవకులారా, మీ సంఘస్థుని సిద్ధపరిచి తీసుకురండి అని. ఎందుకనేనంటే కదండి, ఆ సేవకులే సిద్ధ మనసు లేదనుకోండి, వాళ్ళు ఎవరిని తయారు చేయలేరు, సిద్ధపరచలేరు. అందుకనే నేను ఎంతో ప్రార్థన చేసి ఆ మెసేజ్ పెట్టాను. మొత్తం టోటల్గా పెట్టలేదు, గెట్లో పెట్టలేదు, ఇది కేవలం పర్సనల్గా వాళ్ళకి పెట్టాను, సేవకులకి. కాబట్టి ఇలాగూ మనం సిద్ధ మనసు కలిగి ముందుకు సాగినప్పుడు పిల్లరా మనం ఏం ప్రకటిస్తున్నట్టు లెక్క? ఏ సువార్త? సమాధాన సువార్తను మనం ప్రకటిస్తున్నామన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకే యోబు గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది, ఈ సమాధాన సువార్తను మనం ప్రకటించినప్పుడు మనకేం దొరుకుతుంది అన్న సంగతి అక్కడ రాయబడి ఉంది. చూడండి పిల్లరా, యోబు గ్రంథం 22వ అధ్యాయం, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే చూడండి, అక్కడ సహవాసము చేసిన ఎడల మనకేం దొరుకుతుందట? సమాధానము ప్లస్ చూసారా, జ్ఞాపకం చేసుకోండి. మనం సమాధాన సువార్తను మనం ప్రకటిస్తే అంటే ఆయన సహవాసంలో మనం ముందుకు సాగుతూ ఉంటే మనకు దొరికేది ఏమిటి అని అంటే సమాధానము ప్లస్ మేలు. రెండు ఉన్నాయి అక్కడ, సమాధానం ఉంది, మేలు కూడా ఉంది. మనం ఏం ప్రకటించినాము? ఇతరులకు ఏం ప్రకటించినాము? సమాధాన సువార్తను ప్రకటించినాము. ఆ సమాధాన సువార్త ప్రకటించిన వారం కనుక మనకు మేలు కలుగుతుంది, వాళ్ళకి సమాధానం వాళ్ళకు కూడా వస్తుంది. గనుక ఇంత గొప్ప స్థితి దేవుడు ఈ సంవత్సరం మనకు మొట్టమొదటి మాటలోనే ఇచ్చాడు. మన దేవుడు ఎవరు? సమాధానపరిచే
దేవుడు అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అంతేకాదు ప్రియులారా, మేలే కాదు, సమాధానమే కాదు, మరొకటి ఇస్తాడు. చూస్తారా, 147వ కీర్తన 14వ వచనంలో మనం చూసినట్లయితే ఏమిస్తాడో చూడండి ప్రియులారా. 147వ కీర్తన 14వ వచనంలో మనం చూసినప్పుడు మన సరిహద్దులలో ఏమిస్తాడంటే ఆయన సమాధానం కలుగు చేయువాడు మన దేవుడే. కాబట్టి మన సరిహద్దులు ఎంతవరకు ఉన్నాయో 8 సంఘాల్లో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సరిహద్దులన్నింటిలో కూడా దేవుడు మనకేమిస్తాడు? సమాధానం ఇచ్చే దేవుడు ఉంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఆ సమాధాన సువార్తను మనం ఇతరులకి పంచిపెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తర్వాత చూడండి పిల్లరా, ఇంకొక మాట కూడా చెప్పినాడు యేసయ్య. అక్కడ కాదమ్మా, యేసయ్య కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో 9వ వచనంలో ఏం చెప్పాడో చూడండి. ఈ సమాధాన సువార్తను మనం ప్రకటిస్తే ఏం జరుగుతుందో మనకు చూడండి. అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో సమాధానపరచువారు ధన్యులు, వారు ఏమనబడతారట? అబ్బబ్బా, ఎంత ధన్యత ఇచ్చినాడో చూడండి పిల్లరా. మన జీవితాల్లో మన సరిహద్దుల్లో సమాధానం ఉండటమే కాదు, మనకు మేలు కలగటమే కాదు, మనము దేవుని కుమారులు అని పిలువబడతాము. ఎప్పుడు? మళ్ళీ అడుగుతున్నాను, సమాధాన సువార్త మనం ప్రకటిస్తే. నాకెందుకయ్యా అనని నోరు మూసుకొని ఉండిపోయినారనుకోండి, వాళ్ళకి ఈ మేలు రాదు, ఈ ధన్యత రాదు, ఈ సమాధానం రాదు కదండి, ఈ పేరు కూడా రాదు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నీవు దేవుడు ప్రకటించినటువంటి ఆ సువార్తను నువ్వు ప్రకటించకుండా, నీకు చెప్పినటువంటి సువార్త అయినటువంటి నీకు ఇచ్చినట్టు సమాధానాన్ని ఇతరులకు చెప్పకుండా నువ్వు అలాగే ఉండిపోయినట్లయితే నేను చెప్పినవి వస్తాయా? రావు కదా. కొండమీద ప్రసంగంలో చెప్పాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు ఏం చేయబడతారు? ఏమని పిలువబడతారు? అవును పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. ఏమిటి అంటే, ఇదే ఎఫ్సీలకు రాసిన పత్రికలో ఆత్మఫలాల్లో 9 ఉన్నాయండి. 9 ఉన్నాయి ఆత్మఫలాలు, 9 ఉన్నాయి. ఆ ఆత్మఫలాల్లో 3వది మనం చూస్తే మీకు ఇంకా గుర్తుకు చావాలంటే చూడండి, ఆ యొక్క గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో రాయబడినటువంటి మాటలు చూస్తే 3వ ఫలం ఏమిటో అక్కడ రాయబడి ఉంది. చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, 3వది ఏమి చెప్పాలని చెప్పండి? సమాధానం కదా. కాబట్టి ఫలము ఫలించేటప్పుడు ఈ 9లో ఒకటి ఉందన్న సంగతి మీరు మర్చిపోబోకండి. ఏమిటది? సమాధానం ఉంది. అవును పిల్లరా. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తిరిగి సువార్థికులుగా, దేవుని జతపని వారంగా, దేవుని కుమార్తెలుగా కదండి, మన పాదాలు సమాధానం సువార్తను ప్రకటించేటటువంటి ఆ జోడు తొడుక్కొని ఉన్నాము కనుక, పర్వతముల మీద సుందరముగా ఉన్నాము కనుక, మరి మనము ఈ బాధ్యతను మన భుజం మీద ఎత్తుకొని చేయాలనా పడలేదా చెప్పండి? చెయ్యాలి. కాబట్టి మీరు మనకిచ్చిన దేవుడిచ్చినటువంటి ఈ సమాధానాన్ని, ఈ శక్తిని, ఈ బలాన్ని, ఈ సంతోషాన్ని ఇతరులకు పంచిపెట్టడమే నువ్వు చేయాల్సింది. ఏమిటి అంటే, యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య లోకరక్షకుడు, యేసయ్యను నమ్ముకుంటే పరలోకం ఉంది. యేసయ్య నీ కొరకు, నా కొరకు, సమస్త మానవాళి కొరకు ఆయన సిలువలో బలియాగమైనాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన మరణించి తిరిగి లేచినాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఈ సువార్తను మనం ప్రకటించగలిగితే పిల్లరా, ఇన్ని క్వాలిఫికేషన్లు లేకపోతే ఇన్ని ధన్యతలు దేవుడు మనకి ఇచ్చేవాడుకుంటున్నాడు కదా. ఒక సువార్థికుడిని చెప్పి నేను ముగిచేస్తాను. అపోస్తల కార్యాల్లో మనం చూస్తే ఆ సువార్థికుడు ఏం చేసినాడో చూడండి పిల్లరా. ఎంత కష్టతరమైందైనా కూడా ఆయన ఎలాగా చేశాడో ఆ విషయాన్ని గుర్తు చేసుకొని మనం బయలుదేరి వెళ్దాం. చూడండి నాతో పాటు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదివితే, ఆయన పేరు ఫిలిప్పు. దేవుడు ఏం చేశాడనంటే, ఒక నపుంసకుణ్ణి రక్షించాలని అనుకున్నాడు. ఇప్పుడు ఫిలిప్పుకు ఏం చెప్పాడు అని అంటే, నువ్వు వెళ్ళు. అతను యెరూషలేము నుంచి గాజా వెళుతూ ఉన్నాడు, రథం మీద వెళుతూ ఉన్నాడు. ఆయన్ని ఎలాగైనా నువ్వు
ఎదుర్కొని ఆయనకి సువార్త చెప్పి నీవు ఆయన్ని దేవునిలోనికి నడిపించు. ఆయన ఊరికే ఉన్నాడు కానీ ఏదో వస్తున్నాడు పోతున్నాడు కానీ యెరూషలేముకు వస్తున్నాడు, గాజాకు వెళుతున్నాడు. అయితే అతనిలో ఏ మార్పు లేదు, అతనిలో శాంతి లేదు, అతనిలో సమాధానము లేదు, అతనిలో సంతోషం కూడా లేదు. కాబట్టి నువ్వు వెళ్ళు అని అంటే ఇప్పుడు 26 వచనం చదవండి, ఏం రాయబడిందో. ప్రభు దూత నీవు లేచి దక్షిణములుగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు వెళుతున్నటువంటి అరణ్య మార్గం అంట. తారు రోడ్డు కాదు, సిమెంట్ రోడ్డు కాదు. ఏ రోడ్డు అంట ఇది? అరణ్య మార్గమున అతడు లేచి వెళ్ళాడా? అతడు లేచి వెళ్ళాడా? ఇంట్లో పడుకున్నాడా? కదా. ఎంతమంది పడుకో ఉండారు ఇప్పుడు 8 సంఘాల్లో? కదా. ఏం చేస్తున్నారు? కదా. ఎందుకనంటే ఏడబోతాంలే ఈ ఎండలో, చినుకులు పడ్డాయనుకో ఏడబోతాంలే ఈ చినుకుల్లో. ఇదే పని. దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని ఇతరులకు పంచిపెట్టే దాంట్లో కూడా ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో ఒకసారి గుర్తు చేసుకుందాం. అయితే ఈ సువార్తికుడు కదండి అరణ్య మార్గమున, ఇంకా చెప్పాలేనంటే ఏంట్లో వెళ్తున్నాడు? రథం మీద వెళుతూ ఉన్నాడు. ఒక పెద్ద హోదా కలిగిన వాడు, ఒక ఆర్థిక మంత్రి కదండి. ఇంతగా ఉంటే అతని దగ్గరకు పోయి కలవాలి నువ్వు అని చెప్పి దేవుని దూత చెప్తే బయలుదేరినాడండి. బయలుదేరి మనం చదువుకుంటూ పోతే ప్రియరా ఎట్లా వెళ్ళాడో, మరి ఎలాగా అవస్థపడ్డాడో, ఎంత శ్రమ పొందాడో, మరి ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో, ఎన్ని ఇబ్బందులు కలిగినాయో, మొత్తానికి అరణ్య మార్గంలో అడ్డంగా వెళ్ళిపోయి ఏదాన్ని కలుసుకున్నాడు? రథాన్ని కలుసుకున్నాడు కదండి. ఆ యొక్క నపుంసకుడు వెళ్ళేటటువంటి రథాన్ని పోయినాడు. ఇప్పుడు అతడు ఏం చేశాడో తెలుసా? ఎవరు ఈ అడవిలో, ఈ అరణ్యంలో ఇతనెవరు? నాకెదురుగా వచ్చాడే, ఆపు రథం అని అన్నాడు. మీకు అర్థమైందని చెప్తున్నా వినండి కదా. రథం ఆపిన తర్వాత ఎక్కవయ్యా, రథం ఎందుకు ఎక్కు అని అన్నాడు. ఎక్కి కూర్చున్నాడు. ఎక్కి కూర్చున్న తర్వాత పిల్లరా ఇప్పుడు కూర్చున్న తర్వాత తన పాటికి తను చదువుతూ ఉన్నాడు. ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఆయనకు వచ్చిన పార్ట్ ఏమిటో తెలుసా పిల్లరా? 32వ వచనం చదవండి, ఏం రాయబడిందో. అతడు లేఖమునందు చదువుచున్న భాగం ఏమనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడును, బొచ్చు కత్తిరించుడు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనముగా ఉండెను అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఈ మాట చదువుతూ ఉన్నాడండి. ఎవరు చదువుతుండేది? ఎవరండి? ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా పోయింది. ఈజీగా చెప్పొచ్చు మీరు. నపుంసకుడు అని చెప్పేది సిగ్గైనా కూడా ఆర్థిక మంత్రి అని చెప్పొచ్చు, ఫైనాన్షియల్ మినిస్టర్ ఆయన. మన దేశానికి రేపు కొత్తగా రాబోతున్నారు ఆర్థిక మంత్రులు. రాష్ట్రానికి ఒక ఆయన, దేశానికి ఒక ఆయన ఉద్ధరించడానికి. ఏదేమైతే ఏమిలే, మనకి ఇప్పుడు కావాల్సింది ఈ ఆర్థిక మంత్రిని గురించి మనం చూస్తున్నాం కదా. ఏ మంత్రి ఉన్నా సరే దేవుని ఎరకపోతే మాత్రం, దేవుని తమ రక్షకుడు అంగీకరించకపోతే మాత్రం ఎంత తెలివి ఉన్నా సరే వాళ్ళ యొక్క జ్ఞానమంతా వేస్ట్. దేశాన్నైనా నాశనం చేస్తారు, రాష్ట్రాన్నైనా నాశనం చేస్తారు. మనుషులందరికీ కావలసినవన్నీ ఇవ్వటానికి వాళ్ళ వల్ల కానే కాదు. అయితే ఇక్కడ చూడండి, ఈ ఆర్థిక మంత్రి చక్కగా ఏం చేస్తున్నాడండి? బైబిల్ చదువుతూ ఉన్నాడు. అప్పుడంతా తాళపత్రాలు ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. ఇప్పుడు ఏం చదువుతున్నామని ఈ యొక్క సువార్తికుడు అడిగాడు. ఏం చదువుతున్నామంటే, ఇదిగో ఇది చదువుతున్నానయ్యా అని అన్నాడు. నీకు అర్థమవుతుందా అని అంటే, ఎవరైనా వివరంగా చెప్పకపోతే కదండి నాకు అట్ట అర్థమవుద్ది అని అంటున్నాడు. చదువుతున్నాడు కానీ ఏం చదివటం లేదు. చాలామందిలో కూడా అదే ఉంది కదా. ఎక్కడికో వద్దు, ఈ ఊరి సంగతి గుర్తు చేసుకుందాం. చాలాసార్లు వినున్నామయ్యా యేసయ్యను గురించి, కానీ ఆయన అంగీకరించటం లేదు కదా. ఎందుకని? ఒక్కసారి మనం చూసినట్లయితే ఆయన గొర్రెవలే వదకు తేబడినవాడు
అన్న సత్యం వాళ్ళకి గుర్తించలేకున్నారు. రెండోది చెప్పమంటారా? బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన మౌనముగా ఉండినన్న సంగతి వాళ్ళకి తెలియదు కదండి. అన్యాయపు తీర్పు నొందినాడన్న సంగతి తెలియదు. సమస్త మానవాళి కొరకు సిలువనెక్కినాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. సమస్త మానవాళి కొరకు తన దేహములో ఉన్న ప్రతి రక్తపు బొట్టు కార్చినాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. అందువలననే కదండి చెప్పినా కూడా వాళ్ళ మైండ్కి ఎక్కదు. అయితే మనం ఏం చేయాలి అంటే మనము సమాధాన సువార్త అనేది చెబుతూనే ఉండాలి. ఎప్పటికైనా సరే అది దానిని ఆయన సఫలం చేస్తాడన్న సంగతిని మనం మర్చిపోకూడదు. ప్రియరా, జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో ఏం జరిగింది అని అంటే ఇప్పుడు వివరంగా సువార్త చెప్పేశాడు. ఎవరు కదండి? అడవిలో బడి వచ్చినవాడే, పాయాసంతో వచ్చినవాడే కదండి, రథం మీద కూర్చున్న తర్వాత అతనికి ఎక్కడ లేనటువంటి ఆత్మ సహాయం దొరికింది. ఎంతగా దొరికింది అని అంటే పిల్లల జ్ఞాపకం చేసుకోండి, మొత్తము కళ్ళకు కనిపించేటట్టుగా చెప్పేసినాడు. కళ్ళకు అలాగా అర్థమయ్యేటట్టుగా చెప్పేశాడు ఆ ఆర్థిక మంత్రికి. ఇదిగో ఇది సంగతి ఇలాగా లోకమంతా పాపముతో పతనమైపోతూ ఉంటే దేవుడే తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. అతనే వదకు తేబడిన గొర్రెపిల్ల చెప్తూ ఉంటే అతనిలో కార్యం మొదలైందండి. ఎంతగా మొదలైంది అని అంటే పోతూనే ఉన్నారు, సువార్త వింటూనే ఉన్నాడు. ఎదురుగా వచ్చినటువంటి గుంట చూసినాడు. ఏ గుంటది కదండి? నీళ్ల గుంట చూశాడు. అడవిలో ఎట్లుంటాయండి నీళ్లు? ఇగో ఈ బాటిల్లో ఉన్నట్టుంటాయా? లేకపోతే మీరు తెచ్చుకున్న బాటిల్లో ఉన్నట్టుంటాయా? లేకపోతే ఈ సంగసులు తెచ్చుకొచ్చుంటే ఆ క్యానుల్లో ఉండే ఉన్నట్టుంటాయా? ఎట్టుంటాయి చెప్పండి? అబ్బా, మీరు చెప్పేసినారు కదా. అలాంటి మురికి నీళ్లు చూపించి ఏడ నాకు బాప్తిసం ఇస్తే నీకేమవుతుంది అని అన్నాడు. నీకు అభ్యంతరం ఏమి అంటున్నాడు? ఆ సువార్తికుడు తటపటాయిస్తున్నా కూడా నీకెందుకు అభ్యంతరం, నేను మునగతా ఇక్కడ అంటున్నాడు. అది సువార్తలో ఉన్నటువంటి సత్యం. అది ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. దినాన మనం ఏదోలే చెప్పుకుంటున్నా పోతాడు అనుకోబోకండి. అందులో ఎంత శక్తి ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈ పాయింట్ తీసుకున్నా నేను. ఈ దినాన వాడు ఆర్థిక మంత్రి కావచ్చు కదండి, అసలు ప్రధానమంత్రి కావచ్చు, ఈ సువార్త అతనికి వెళితే కదండి, ఒకసారి పార్లమెంట్లోనో ఎక్కడో అమెరికా నుంచి వచ్చిన ఆయన కదమ్మా, ఒక ఆయన పార్లమెంట్లో స్వచ్ఛందంగా చెప్పేసినాడు అంతే. ప్రధానమంత్రి ముందర ఎవరు నిజమైన దేవుడు, ఎవరు లోకరక్షకుడు, ఎవరు పాపాలను తీసివేయగలరని చెప్పి ఖచ్చితంగా చెప్పేసినాడు అంతే. నమ్మి ఉంటే పరలోకానికి వెళతాడు, నమ్మకపోతే అబ్బా బాగా చెప్పారమ్మా కదా. కాబట్టి చెప్పాల్సింది చెప్పాడా లేదా అది దైవ సేవకుడు కదా. ఆయనకన్నా గొప్పవాడం మనం కదా. మనం ఎంత ఇది ఉన్నాం, మనకు చెప్పినటువంటి బాధ్యత మనం చెయ్యాలన్నా పడలేదా మీరు చెప్పండి. ఎందుకు అని అంటే పిల్లరా, ప్రధానమంత్రి దగ్గర చెప్పినోడంటే ఎంత దైవజనుడై ఉంటాడు. మనకు ఆ అవకాశం లేకపోయినా ఈ పల్లెలో చెప్పమంటున్నాడు కదా, చెప్పటానికి మనకి అభ్యంతరం ఏమిటి కదండి. బాగా ఆలోచన చేయండి పిల్లరా. ఈ దినాన నేను అడుగుతున్నాను, నాకు నేనే పరీక్షించుకుంటున్నాను, నాకు అభ్యంతరం ఏమిటి కదా. ఏమి చెప్తున్నాడో తెలుసా? ఈ నెలల్లో నాకు బాప్తిసం ఇస్తే ఏమి అని అడిగాడు. అయితే నువ్వు నిజంగా నమ్ముతున్నావా? మరలా క్వశ్చన్ వేస్తున్నాడు ఈ సువార్తికుడు. నిజముగా నమ్ముతున్నావంటే ఏమంటున్నాడు చెప్పండి కదండి. 35వ వచనంలో చూసినప్పుడు అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి ఏం చేశాడమ్మా? యేసును గురించి ప్రకటించాడా లేదా? రథంలో కూర్చున్నాడు, హాయిగా ఉందిరా నాయన, అడవిలో పరిగెత్తుకుంటూ వచ్చానా అని నిద్రపోలా ఆయన ఏం చేసినాడు? సువార్త ప్రకటించినాడు. సువార్త ప్రకటిస్తే ఇప్పుడు ఏమంటున్నాడు? ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. అప్పుడు ఫిలిప్పు మళ్ళీ అడుగుతున్నాడు, నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల ఏం పొందవచ్చు? అవును, మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసం. ఈ మూడు ఒకే విధంగా ఉంటాయి. మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసం కదండి. అని అంటే దానికి ఏమంటున్నాడు చెప్పండి ఈయన?
అబ్బబ్బబ్బా, చూడండి, చూసారా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్ముతున్నా. ఏ దాన్ని బట్టి వచ్చింది చెప్పండి ఇది? సమాధాన సువార్తను బట్టి కదా. సమాధానమైనటువంటి సువార్తను మనం ప్రకటించినప్పుడు, ఆ ఫిలిప్పు ప్రకటించినట్లే మనము ప్రకటిస్తే, ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నీవిచ్చిన బైబిల్ని బట్టో, నీవిచ్చిన కరపత్రికను బట్టో, నువ్వు చెప్పిన మాటలను బట్టో ఎప్పుడో దగ్గర పని చేస్తుంది. బాధల్లో ఉన్నప్పుడు పడవచ్చు కదండి, ప్రమాదం జరిగినప్పుడు తెలియచ్చు. అవునయ్యో, ఒక ఆయన చెప్పాడు నాకు, మనందరి కోసం యేసయ్య ప్రాణం పెట్టాడంట, రక్తం గార్చాడంట, యేసయ్యా అన్నాడు అనుకోండి, అయిపోయి అతడు రక్షింపబడతాడు కదా. ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియులరా ఈ సమయంలో. అలాగూ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, సమాధానం వచ్చిందా లేదనే దానికి చెప్తున్నా. చూడండి, ఇప్పుడు చదవండి. ఇద్దరు దిగారు, నీళ్ళల్లో దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసము ఇచ్చెను. వారు నీళ్లలో నుండి విడుదల వచ్చినప్పుడు ప్రభువాత్మ, ఇప్పుడు నువ్వు బాధపడొద్దయ్యా, నువ్వు ఇప్పుడు బాధపడొద్దు, ఇదిగో నా రెక్కల మీద ఎక్కు, ఇదిగో నా భుజం మీద ఎక్కు, నీ పాదాలు ఇప్పుడు సుందరమైపోయినాయి. ఫిలిప్పు, నీ పాదాలు ఇప్పుడు సుందరమైపోయినాయి, నువ్వు నడవాల్సిన అవసరం లేదు. ఆత్మ కొనిపోయినాడండి, ఆత్మ కొనిపోయినాడు. మరి ఈయనేం చేసినాడో చూడండి. ఇప్పుడు నపుంసకుడు ఏమిటంటమ్మా, అంతవరకు ఏమీ లేదు అతని జీవితంలో కదండి. ఫైనాన్స్ మినిస్టర్, డబ్బు బాగుంది, హోదా ఉంది, రాజనగర్లో ఉన్నాడు, రాణి దగ్గర ఉన్నాడు కదండి. ఇది ఎక్కినా దిగినా రథము. ఇంత హోదా ఉన్నవాడికి ఏమీ లేదు, వెరీ గుడ్, నెమ్మది లేదు, సంతోషం లేదు. ఎప్పుడు వచ్చింది? ఆ నీళ్ళల్లో దిగి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తా పోతున్నాడు? ఇహి అంటే ఏడుస్తా పోలా. ఆయన ఏం చేసినాడు? అది సమాధానం. మనం ఇప్పుడు ఫిలిప్పు ఆయనకి ఏమి ఇచ్చినాడు? దేవుని సువార్త ద్వారా ఏమిచ్చినాడు ఫిలిప్పు? అతనికి సమాధానం ఇచ్చాడు. బాప్తీసం ఇచ్చినాడు, కరెక్టే, ఎవరు చెప్పిందే కదా. బాప్తీసం ఇచ్చినాడు, సరే. ఆ బాప్తీసంలో వచ్చింది ఏమిటి? ఆయన జీవితంలో ఏమొచ్చింది? ఏదైతే లేదో అది వచ్చింది పిల్లలు. దయచేసి చెప్తున్నాను పిల్లరా, ఈ సమయంలో నేను ఈ వాక్యం ముగిస్తున్నాను. మొట్టమొదటిది, మన దేవుడు ఎవరు? మనం ఏం చేస్తున్నాము? సమాధాన సువార్తను ప్రకటిస్తున్నాం. కాబట్టి మన పాదములు ఎంతో సుందరమైనవి. మనకేం చేసుకోవాలి? సమాధానం అనే సువార్త అనే జోడు శుద్ధ మనసును మనం ధరించుకొని ముందుకు బయటికి వెళ్ళాలి. సరేనా? అందరూ సిద్ధపడాలి. దయచేసి